Hello my dear friends and family members, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ ఎస్సీజీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అండ్ ఇట్స్ అదర్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అన్నా, మీకు నోటిఫికేషన్స్గా రావాలి అన్నా ఇప్పుడే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్నే పాస్ట్ ఇండెఫినిట్ అని కూడా అంటారు. అండ్ ఇట్స్ అదర్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ఇండికేషన్స్ కీవర్డ్స్తో సహా. అండ్ సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ ఇండెఫినిట్. సో ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉన్నట్లే సో ఈ టెన్స్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 వర్బ్ దాని యొక్క సెకండ్ ఫామ్ని తీసుకుంటుంది సింపుల్ పాస్ట్ విషయంలో. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒకే V2 కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్ అయినా సరే సింపుల్ పాస్ట్లో ఒక టెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా V2నే రావాలి. దెర్ ఈజ్ నో అదర్ రూల్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సేమ్, అన్ని సబ్జెక్ట్స్కి ఒకే V2 వస్తుంది. అంటే వర్బ్ సెకండ్ ఫామ్ని తీసుకోవాలి. గో, వెంట్, గాన్ అంటాం కదా, ఆ వెంట్ అనేది సెకండ్ ఫామ్. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రాజు, రాణి. సో అన్ని సబ్జెక్ట్స్ V2నే ఫాలో అవుతుంది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. అండ్ అలాగే ఐ టాట్ గ్రామర్, వి టాట్ గ్రామర్, యూ టాట్ గ్రామర్, దే టాట్ గ్రామర్, హీ టాట్ గ్రామర్, షీ టాట్ గ్రామర్, ఇట్ టాట్ గ్రామర్, రాజు టాట్ గ్రామర్, రాణి టాట్ గ్రామర్. యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలి? వీ షుడ్ యూజ్ సింపుల్ పాస్ట్ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. నౌ ద వర్క్ ఈజ్ ఓవర్. సింపుల్గా చెప్పాలంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాము. అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయి ఉంటుంది, పాస్ట్లో ఆల్రెడీ యాక్షన్ పాస్ట్లో అయిపోయి ఉంటుంది, వర్క్ అయిపోయి ఉంటుంది. వర్క్ అయిపోయిన ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు గతంలో జరిగిపోయిన ఏ వర్క్నైనా సరే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అంటే ఓన్లీ V2, జస్ట్ V2 యూజ్ చేసి చెప్తే సరిపోతుంది. యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంకా కొన్ని యూసేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే సింపుల్ పాస్ట్ ఫామ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ టు రిఫర్ టు ద ప్రెజెంట్ టైం. ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ గురించే మాట్లాడుకుంటాం కదా, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని మెయిన్ వర్బ్స్తో ప్రెజెంట్ టైంని డిస్కస్ చేసుకోవడానికి కూడా ఈ V2ని ఉపయోగిస్తాం. చాలా వెరైటీగా ఉంది కదా. చూడండి, సింపుల్ పాస్ట్ ఫామ్ ఆల్సో కెన్ బి యూజ్డ్ టు రిఫర్ టు ద ప్రెజెంట్ టైం. కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెజెంట్ టైం గురించి మాట్లాడుకోవడానికి కూడా సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ అ స్పెషల్ యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్. ఎస్పెషలీ వర్బ్స్ లైక్ వాంట్, వండర్, హోప్, థింక్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వాంట్, వండర్, హోప్, థింక్ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు మనం ప్రెజెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు కంపల్సరీగా వర్బ్ టు యూజ్ చేయాల్సిందే. టు మేక్ అన్ అటరెన్స్ మోర్ పొలైట్ ఆర్ టాక్ట్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే మోర్ పొలైట్ కోసం, మోర్ టాక్ట్ఫుల్ కోసము ఈ వర్బ్స్కి ఖచ్చితంగా V2 యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం. ఇక్కడ మనకి ఎగ్జామ్లో వాంట్ అని బ్రాకెట్లో ఇచ్చుంటారు, దాన్ని వాంటెడ్గా రాయాలి. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. వండర్డ్. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. ఇక్కడ మనకు ఎగ్జామ్లో థింక్ అని ఇచ్చుంటారు, మనం థాట్లోకి మార్చాలి. ఐ హోప్డ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్లో హోప్ అని ఇస్తారు, దాన్ని వీటిలోకి మార్చాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ ఫామ్, స్పెషల్ యూసేజ్ అని చెప్పొచ్చు సింపుల్ పాస్ట్లో. ప్రెజెంట్ గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు పాస్ట్ వర్బ్ని ఎలా ఉపయోగిస్తారు. అలాగే అదర్ యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్ ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ టెంటేటివ్నెస్, హైపోథెటికల్, ఇమాజినేటివ్ పర్పస్ కోసం కండిషనల్ క్లాస్లో సెకండ్ కండిషన్, ఎస్పెషల్లీ సెకండ్ కండిషన్లో మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తారు. అదేంటి అంటే ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇఫ్ ఐ వర్, ఇక్కడ వర్ ఈజ్ అన్ ఇమాజినరీ వర్డ్. వర్ చూడగానే మనం చెప్పొచ్చు ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ వర్డ్. బేసిక్గా పాస్ట్ టెన్స్లో
సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే వాజ్ వస్తుంది, ప్లూరల్స్ వచ్చినప్పుడు వర్ వస్తుంది, మనకు ఆ రూల్ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, ఇఫ్ ఐ వచ్చినప్పుడు వర్ వస్తుంది, బేసిక్గా వాజ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ వర్ అనేది పైకి కనిపించే బీ ఫామ్ కానీ, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇమాజినేటివ్ పర్పస్, ఎస్పెషలీ సెకండ్ కండిషన్లో. ఇఫ్ ఐ వర్, ఐ సింగులర్ కదా, వాజ్ అని ఎట్టి పరిస్థితుల్లో రాయొద్దు. ఇఫ్ స్టార్టింగ్లో ఉంది, అక్కడ బి అని ఇచ్చారంటే అది ఖచ్చితంగా ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. అలాగే ఆఫ్టర్ ఇట్స్ టైమ్, వుడ్ రాదర్, విష్. ఆఫ్టర్ ఇట్స్ టైమ్ కానీ, వుడ్ రాదర్ కానీ, విష్ కానీ, ఈ 3 వర్డ్స్ ఎక్కడొచ్చినా కూడా ఖచ్చితంగా మనం మెయిన్ వర్బ్ని వీటిలోకి చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ 10 o'clock, ఇట్స్ టైమ్ యూ డాష్ టు బెడ్ అని ఇస్తాడు, మనం దాన్ని వెంట్ అని రాయాలి, అంటే వర్బ్ టు రాయాలి. వర్బ్లో సెకండ్ ఫామ్ ఫాస్ట్ వర్బ్ రాయాలి. అలాగే థర్డ్ వన్, ఇన్ రిపోర్టెడ్ స్పీచ్, ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో బి అని ఇస్తాడు, వాజ్ రాయాలి. ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్, ఇది రిపోర్టెడ్ స్పీచ్లో థర్డ్ పర్సన్స్ని మనం అడిగేటప్పుడు. అదర్ యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్, ఇది మనకు థర్డ్ యూనిట్లో టెక్స్ట్ బుక్లో 91 పేజెస్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 3 పేజ్ నెంబర్ 91లో క్లారిటీగా ఈ యూసేజ్ గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ యూసేజ్ చూడండి, when 2 actions in the past happened simultaneously, both of them are expressed in the simple past tense. ఇక్కడ 2 యాక్షన్స్ వెంటనే ఇమీడియట్గా జరిగిపోతే, సైమల్టేనియస్లీ అంటే వెంటనే ఇమీడియట్గా జరిగిపోతే, 2 టెన్సెస్ని కూడా, అంటే 2 యాక్షన్స్ని కూడా సింపుల్ పాస్ట్లో చెప్పాలి, అంటే వర్బ్ 2 ఫార్మ్స్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్చువల్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్, మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. సో నేను కూర్చున్న వెంటనే మా ఫాదర్ నా సిచ్యువేషన్ చూసి నవ్వాడు అని అర్థం. అలాగే ఐ కేమ్ టు క్లాస్ అండ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెనేషన్, 2 వెంటనే జరిగిపోయాయి, సైమల్టేనియస్గా జరిగిపోయినాయి. సో రెండింటిని వితౌట్ ఎనీ టైం గ్యాప్ అనమాట, వితౌట్ ఎనీ టైం గ్యాప్ 2 సైమల్టేనియస్గా జరిగిపోయిన యాక్షన్స్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసి చెప్తాం. అలాగే సెకండ్ వన్, నార్మలీ వెన్ ద టైమ్ రిలేషన్ ఈజ్ అనాంబిగస్, అంటే క్లియర్గా ఉన్నప్పుడు, బై ద యూజ్ ఆఫ్ బిఫోర్, ఆఫ్టర్, బికాజ్. బిఫోరు, ఆఫ్టర్, బికాజ్ యూజ్ చేసినప్పటికీ టైం కనుక క్లియర్గా మెన్షన్ చేస్తుంటే, ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ బోత్ పాస్ట్ యాక్షన్స్. 2 పాస్ట్ యాక్షన్స్కి మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేయొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది జస్ట్ ఆప్షనల్ కోసం మాత్రమే. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఐ నెవర్ మెట్ హిమ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇండియా. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఉంది కానీ 2 సెంటెన్సెస్ని సింపుల్ పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకు అంటే టైం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. అలాగే సెకండ్ వన్, హీ స్టాప్డ్ హిస్ బిజినెస్ ఆఫ్టర్ హీ బికేమ్ ఓల్డ్. అతను బిజినెస్ ఆపేశాడు ఎప్పుడు? ఓల్డ్ అయిపోయిన వెంటనే. సో ఇలాగ టైం రిలేషన్ ఉంది, ఆఫ్టర్, బిఫోరు, బికాజ్ యూజ్ చేసినప్పటికీ 2 టెన్సెస్ని సింపుల్ పాస్ట్లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే సింధు క్లోజ్ ద డోర్స్ బికాజ్ షీ హర్డ్ ఎ లౌడ్ నాయిస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సింధు క్లోజ్డ్ అనేది వీటు, హర్డ్ అనేది కూడా వీటు, మధ్యలో బికాజ్ వచ్చింది, అయినప్పటికీ కూడా మనం రెండింటిని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక వర్బ్ 2 ఉంది అంటే దాంట్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ హైడ్ అయి ఉంటుంది. అది గమనించగలరు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక వర్బ్ 2 ఉందంటే దాంట్లో డిడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ హైడ్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే డిడ్ ప్లస్ V1 2 కలిపితేనే మనకు వర్బ్ 2 వస్తుంది, అంటే పాస్ట్ ఫామ్ వస్తుంది. అది ఎలాగో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వెంట్ ఉంది అంటే అందులో ఖచ్చితంగా డిడ్ ఉంటుంది, గో ఉంటుంది. డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్. అలాగే డిడ్ ప్లస్ టీచ్ ఈజ్ ఈక్వల్ టు టాట్. డిడ్ ప్లస్ సింగ్ ఈజ్ ఈక్వల్ టు సాంగ్. అలాగే డిడ్ ప్లస్ స్పీక్ ఈజ్ ఈక్వల్ టు స్పోక్. డిడ్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రోట్. డిడ్ ప్లస్ ఆస్క్ ఈజ్ ఈక్వల్ టు ఆస్క్డ్. డిడ్ ప్లస్ ఈట్ ఈజ్ ఈక్వల్ టు ఏట్. డిడ్ ప్లస్ గివ్ ఈజ్ ఈక్వల్ టు గేవ్.
డిడ్ ప్లస్ మేక్ ఈజ్ ఈక్వల్ టు మేడ్, అలాగే డిడ్ ప్లస్ టేక్ ఈజ్ ఈక్వల్ టు టుక్. ఇక్కడ మనం వీటిని ఎందుకు డిడ్ సపరేట్ చేశానో మీకు క్లియర్గా నెక్స్ట్ కంటిన్యూషన్లో తెలుస్తుంది. ఏదైనా ఒక సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో అంటే సింపుల్ పాస్ట్లో నెగిటివ్లో చెప్పాలి అన్నా, ఇంటరాగేటివ్లో చెప్పాలి అన్నా, క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలన్నా ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బ్ కావాలి. ఆ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్లో హైడ్ అయి ఉంటుంది. సో అందుకని ఈ డివైడేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే సింపుల్ పాస్ట్, ఆ పాస్ట్ ఇండెఫినిట్ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ పాస్డ్ హిజ్ ఎగ్జామినేషన్ ఇన్ 2013. ఐ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ మంత్. రాజు మెట్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే. We saw the Taj Mahal 2 years ago. She saw the film Gandhi last March. They went to the shopping last night. ఇక్కడ ప్రతి టెన్స్కి కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇన్ 2013, లాస్ట్ మంత్, ఎస్టర్డే, ఎగో, లాస్ట్ మార్చ్, లాస్ట్ నైట్. ఈ కీవర్డ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని మాత్రం యూజ్ చేయాలి. అంటే వర్బ్లో V2 ఫామ్ని మనకు ఎగ్జామ్లో బ్రాకెట్లో V1 ఇస్తాడు, దాన్ని మనం జస్ట్ V2 చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ అండ్ షేర్ నిజంగా నాకు చాలా మోటివేషన్ అండ్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ తద్వారా మీకు మరింత ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.